Hi everyone, this is Surya. Previous class లోని arithmetic and reasoning remaining bits గురించి ఈ వీడియోలో చూద్దామండి. How long will a sum of money take a double if it is invested at 9.09% per annum simple interest? మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఏమనుకుంటున్నాను, నేను ఎక్స్ అనుకుంటున్నాను. అది డబుల్ అవ్వాలి అంటే అమౌంట్ ఈక్వల్ టు డబుల్ అయితే ఏమవుతుంది, 2x అవుతుంది. ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. సో 2x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది అవుతుంది. ఇంట్రెస్ట్ మనకి ఫార్ములా తెలుసండి, PTR/100. ఈ ఫార్ములాలో ఆల్రెడీ మనం ఇంట్రెస్ట్ ఫైండ్ చేసింది ఎక్స్ అనుకుంటున్నాము. ఈ ఫార్ములాలో P ఈక్వల్ టు ఎక్స్ అలాగే ఆర్ ఈక్వల్ టు 9.09/100 ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎన్ని ఇయర్స్ లో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, T ఈక్వల్ టు 11 పాయింట్ సంథింగ్. సో అప్రాక్సిమేట్లీ 11 ఇయర్స్ లో మనకి ఈ అమౌంట్ అనేది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్సర్ సి 11 ఇయర్స్. నెక్స్ట్ వన్, a train crosses a stationary object in 10 seconds. What is the length of the train if the speed of the train is 25 meter per second అన్నాడు. సో మనకి ఇక్కడ ట్రైన్ 10 సెకండ్స్ లో ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ని క్రాస్ చేసింది అంటే ఇక్కడ మనకి టైం టేకన్ ఎంత అండి, 10 సెకండ్స్. ఆ ట్రైన్ వెళ్ళే స్పీడ్ ఎంత అండి, 25 మీటర్ పర్ సెకండ్. సో లెంత్ ఎంత ఫైండ్ చేయాలంటే లెంత్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే 25 ఇంటూ టైం అంటే 10 సెకండ్స్. సో 250 మీటర్స్ ఆ ట్రైన్ లెంత్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ బి అండి. నెక్స్ట్ వన్, two poles of the height 12 meters 17 meters. రెండు పోల్స్ హైట్ 12 meters 17 meters stand vertically upright on a place ground. If the distance between their feet 12 meters, find the distance between their tops. టాప్స్ యొక్క డిస్టెన్స్ ని ఫైండ్ చేయమంటున్నాడండి. దాన్ని మనం ఎలా ఫైండ్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫీట్ అంటే బేస్ లో ఈ రెండు పోల్స్ కి డిస్టెన్స్ ఎంత అండి, 12 మీటర్స్ అండి. లెంత్ ఆఫ్ ద షార్టర్ పోల్ అంటే 12 మీటర్స్ ఒక పోల్ ఉంది, 17 మీటర్స్ లాంగర్ పోల్ ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్యన లెంత్ డిఫరెన్స్ ఎంత అండి, 17 - 12 ఈక్వల్ టు 5 మీటర్స్ అండి. ఓకేనండి. మనకి పైథాగరస్ థీరం ప్రకారం 12 స్క్వేర్ అంటే మనకి బేస్ లో ఉన్న డిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ డిఫరెంట్ ఆఫ్ ద లెంత్స్. వాటి లెంత్స్ ఈ రెండు పోల్స్ యొక్క లెంత్స్ డిఫరెన్స్ ఉంది కదండి, ఆ స్క్వేర్ 144 ప్లస్ 25 ఈక్వల్ టు 169. దాన్ని రూట్ చేస్తే హైపర్ 13 అనేది వస్తుంది. రిక్వైర్డ్ డిస్టెన్స్ అనేది మనకి 13 మీటర్స్ గా ఉంటుందండి. సో ఆన్సర్ ఈజ్ సి అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఒక PLUTOకి QKVSP అన్నాడు. అలాంటప్పుడు SATURN కి ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. దీనికోసం ఇక్కడ నేను PLUTO అంటే P అంటే మనం ఆల్ఫాబెటిక్ ఆల్ఫాబెట్స్ ని కౌంట్ చేస్తే P అనేది 16 1 కింద వస్తుంది. L అంటే 12 అండి, U అంటే 21, T అంటే 20, O అంటే 15 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ 16 వచ్చింది, ఇక్కడ 17 వచ్చింది అంటే 1 ఇంక్రీజ్ అయింది. సెకండ్ వన్ కి వచ్చేసరికి 1 డిక్రీజ్ అయింది. మళ్ళీ థర్డ్ వన్ 1 ఇంక్రీజ్ అయింది, ఫోర్త్ వన్ 1 డిక్రీజ్ అయింది, ఫిఫ్త్ వన్ ఇంక్రీజ్ అయింది. అంటే ఒకటి ఇంక్రీజింగ్, సెకండ్ డిక్రీజింగ్, థర్డ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. కాబట్టి నేను SATURN అంటే 19 1 20 21 18 12. 19 అంటే మనకి ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి 20కి ఏం రాయాలంటే T అండి. అలాగే ఏకి డిక్రీజ్ అవ్వాలంటే 1 అండి. 1కి డిక్రీజ్ అయితే ఏ నెంబర్ లేదు కదండి. సో రివర్సింగ్ లో Z లోకి వెళ్తుంది. సో Z. T అంటే 20 అండి, ఇంక్రీజ్ అవ్వాలి. 21 ఏమొస్తుంది, U వస్తుందండి. అలాగే నెక్స్ట్ వన్ U21 డిక్రీజ్ అవ్వాలి కాబట్టి 20 ఏమొస్తుందండి, T వస్తుంది. అలాగే R అంటే 18 అండి, మనకి ఇది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి S అనే వాల్యూ వస్తుంది. R తర్వాత S కాబట్టి S. అలాగే N 12 డిక్రీజ్ అయితే దాని ముందు ఆల్ఫాబెట్ ఏంటంటే M. సో మనకి ఆన్సర్ అనేది TZUTSM అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ అనేది ఏ అండి.
నెక్స్ట్ వన్, ఇఫ్ P713 is divisible by 11 అన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ P అన్నాడు. ఇక్కడ మనకి ఈ P ప్లేస్ లో ఏ నెంబర్ ని తీసుకుంటే 11 చేత డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. ఇటువంటివి వచ్చినప్పుడు మనకి నేను సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ అంటే P ని పక్కన పెడితే మనం ఆడ్ నెంబర్ 7 3, సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఎంత అండి మనకి 10 అండి. అలాగే సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ P1 అంటే P+1 అండి. ఇక్కడ నాకు 10 minus P plus 1 divisible by 11 అంటున్నాడండి. 10 minus P minus 1 అంటే 9 minus P. P is a natural number కాబట్టి P is 9 అండి. P వాల్యూ దగ్గర మనం 9 ని తీసుకుంటే అది ఖచ్చితంగా 11 చేత డివిజిబుల్ అవుతుందండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనకి 9 అండి, డి 9 అండి. నెక్స్ట్ వన్, ప్లస్ మీన్స్ ఇంటూ అంటున్నాడు, మైనస్ మీన్స్ డివైడెడ్ బై అంటున్నాడు, ఇంటూ మీన్స్ ప్లస్ అంటున్నాడు, డివిజిబుల్ మీన్స్ మైనస్ అంటున్నాడు. వాటిని చేంజ్ చేసుకుని వాడు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని క్యాలిక్యులేషన్ అనేది చేయమంటున్నాడు. మనం ఎనీ క్యాలిక్యులేషన్ ఏది చేయాలన్నా బాడ్మాస్ రూల్ ప్రకారమే చేస్తాము. ఇక్కడికి మనకి ప్లస్ అంటే ఇంటూ అన్నాడు కాబట్టి 15 into 9 అని తీసుకున్నాను. ఇంటూ అంటే ప్లస్ అన్నాడు కాబట్టి 9 + 10 అని తీసుకున్నాను. డివిజిబుల్ అంటే మైనస్ అన్నాడు కాబట్టి 5 అని తీసుకున్నాను. మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ 3 ఆపరేషన్స్ లోని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మల్టిప్లికేషన్ కి ఇస్తాం కాబట్టి 15 into 9 135. నెక్స్ట్ మనం ఎడిషన్ కి ఇస్తాం 135 + 10 145 -5 140. మనకి 140 అనేది ఆన్సర్ అవుతుందండి ఇక్కడ. సో ఆన్సర్ ఏ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆల్ బాయ్స్ ఆర్ మంకీస్ అంటున్నాడు, సమ్ ప్లాంట్స్ ఆర్ మంకీస్ అంటున్నాడు. ఆల్ బాయ్స్ ఆర్ మంకీస్ అంటున్నాడు, సమ్ ప్లాంట్స్ ఆర్ మంకీస్ అంటున్నాడు. ఇక్కడ మనకి 2 కంక్లూజన్స్ ఇచ్చాడు. సమ్ మంకీస్ ఆర్ బాయ్స్ అంటున్నాడు, సమ్ మంకీస్ ఆర్ బాయ్స్ అనలేదండి. ఇది ఆల్ బాయ్స్ ఆర్ మంకీస్ అన్నాడు, సమ్ మంకీస్ ఆర్ బాయ్స్ అన్నాడు. అలాగే ఆల్ ప్లాంట్స్ ఆర్ బాయ్స్ అన్నాడు. ఆల్ ప్లాంట్స్, సమ్ ప్లాంట్స్ ఆర్ మంకీస్ అన్నాడు కానీ ఆల్ ప్లాంట్స్ ఆర్ బాయ్స్ అని ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఆల్ బాయ్స్ ఆర్ మంకీస్ అన్నప్పుడు సమ్ మంకీస్ ఖచ్చితంగా బాయ్స్ అవుతారు కదండి. సో ఇక్కడ మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారం ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్, నైదర్ ఆఫ్ దమ్ ఫాలోస్. ఇక్కడ మనకి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఎందుకంటే సమ్ మంకీస్ ఆర్ బాయ్స్ అది మనకి కరెక్ట్ గానే ఉందండి మీనింగ్. సో అది ఆన్సర్ 1 అండి మనకి ఏ. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్ ఈజ్ 50. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 రిజల్ట్స్ ఈజ్ 49. ద లాస్ట్ 6 రిజల్ట్స్ ఈజ్ 52. వాట్ ఈస్ ద 6th రిజల్ట్ అంటున్నాడు. అంటే లేదా 12th రిజల్ట్, మీరు 6th రిజల్ట్ అన్నా 12th రిజల్ట్ అన్నా అంటే మనకి 11 రిజల్ట్స్ అనేది తీసుకున్నాడు. ఫస్ట్ 6 కూడా మనకి 49 యావరేజ్ అంటున్నాడు, లాస్ట్ 6 కూడా 52 అంటున్నాడు. లాస్ట్ 6 52 అన్నాడు, ఫస్ట్ 49 అన్నాడు. మనకి అక్కడ 11 ఉన్నాయి, 6 అనేది 2 times రిపీట్ అవుతుంది, 6th రిజల్ట్ అనేది 2 times రిపీట్ అవుతుంది. ఆ రిజల్ట్ యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. దాన్ని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము అంటే the average of 11 results in 50 అండి. సో 50 equal to sum of 11 observations by 11 అంటే 50 into 12 sum of 11 observations. 50 into 12 అంటే 550 ఆన్సర్ అవుతుందండి. అలాగే the average of first 6 results is 49 అండి. 49 equal to sum of first 6 results by 6. Sum of first 6 results equal to 49 into 6 294 అవుతుంది. అలాగే the average of last 6 results is equal to 52 అవుతుంది. ఇక్కడ 52 equal to sum of last 6 results by 6. Sum of last 6 results equal to 52 into 6 అంటే 312 అవుతుందండి. ఇక్కడ మనకి 6th టర్మ్ కావాలి కాబట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ 6 టర్మ్స్ ప్లస్ సమ్ ఆఫ్ లాస్ట్ 6 టర్మ్స్ మైనస్ టోటల్ సమ్ ఆఫ్ 11th టర్మ్ అన్నాడు. సో 6th టర్మ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ 6 కి 294 వచ్చిందండి, ప్లస్ 312. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 606 అవుతుంది. మైనస్ 11 రిజల్ట్స్ కి అది ఎంత అయిందండి, 11 రిజల్ట్ కి సమ్ ఆఫ్ 11 అబ్జర్వేషన్స్ 550 అయింది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 56 అవుతుందండి. అదే మనకి 6th టర్మ్ అనేది 56 గా ఉంటుందండి. నెక్స్ట్ వన్ 69th బిట్ 5.36 into 3.6 ని
క్యాలిక్యులేషన్ అనేది చేయమంటున్నాడండి. మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఈజీ వేలో చేయాలి అంటే ఇక్కడ నేను 5.36 అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 తో నేను మల్టిప్లికేషన్ అండ్ డివిజిబుల్ చేస్తే 536/100 అండ్ ఇంటూ 36/10 గా రాసుకోవచ్చు అండి. 536 ఇంటూ 36 100 ఇంటూ 10,000 అవుతుంది. ఇక్కడ 536 ఇంటూ 36 వచ్చేసరికి 19,296/1000. సో 19.296 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుందండి క్యాలిక్యులేషన్ చేయగా. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ బిట్ 18 ప్లస్ 2 ఇంటూ 3.3 డివిజిబుల్ 0.003 అని అడుగుతున్నాడు అండి. 17th బిట్ అండి ఇది. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాట్మాస్ రూల్ ని మనం ఫాలో అయితే బ్రాకెట్ లో ఉన్నదాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. 18 ప్లస్ 2 ఇంటూ 3.3 అంటే 6.6 అండి బై 0.003. ఇది 18 ప్లస్ 6.6 అంటే 24.6 అవుతుందండి బై 0.003. దీన్ని మనం డివిజిబుల్ చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే 8,200 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఇవ్వలేదండి. సో 8,200 అండి నార్మల్ గా అది ఆన్సర్ అనేది అయితే. A ladder 10 meter long is learning against a vertical wall. It makes an angle 60 degrees with the ground అండి. How far is the foot of the ladder from the wall అండి. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేషన్ అనేది చేస్తామంటే ఒక ట్రయాంగిల్ షేప్ లో దీన్ని ఉంటుందండి వెర్టికల్ వాల్ కాబట్టి మనం ఇది 10 meters లాంగ్ అన్నాడండి. సో 10 meters లాంగ్ లో ఉంది. వీ నీడ్ టు ఫైండ్ ద ఎడ్జసెంట్ యాంగిల్ ఎంత అండి మనకి 60 degrees అండి. సో ఇది 60 degrees యాంగిల్ లో ఉంది కాబట్టి cos 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2 ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అండి. అదే మన లాంగ్ ఎంత ఉంది 10 meters అండి. సో ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై 10 అండి. 10 ఈక్వల్ టు 2 ఇంటూ సో చివరికి మనకి 5 meters అనేది వస్తుంది. ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ 5 meters ఫ్రమ్ ద వాల్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. సచిన్ టెండూల్కర్ వాజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ అన్నాడు. అలాగే ఒక 2 conclusions ఇచ్చాడు. దేర్ విల్ బి నో అదర్ బ్యాట్స్మెన్ గ్రేటర్ దెన్ సచిన్ టెండూల్కర్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఏ అదర్ బ్యాట్స్మెన్ కూడా సచిన్ మీద గ్రేటర్ కాదు అని ఇక్కడ ఎవరు ఇవ్వలేదండి. ఓన్లీ సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ అని మాత్రమే ఇచ్చాడు. అలాగే సచిన్ టెండూల్కర్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ ఇది కూడా మనకి ఇవ్వలేదు. ఓన్లీ ఇండియన్ క్రికెట్ టీమ్ అనే ఇచ్చాడు. ఓన్లీ కంక్లూజన్ 1 follows, ఓన్లీ కంక్లూజన్ 2 follows, బోత్ 1 and 2 follows, నెయిదర్ ఆఫ్ దెమ్ follows ఏది కాదండి. సో డి అనేది ఆన్సర్ అవుతుందండి. నెయిదర్ ఆఫ్ దెమ్ follows. ఇక్కడ అండి క్రికెట్ అనేది పిచ్, మనం గ్రౌండ్ లో క్రికెట్ ఆడతాం కాబట్టి పిచ్ అండి. సో అలాంటప్పుడు స్కేటింగ్ అనేది మనం రింక్ లోకి వస్తుందట అది. నెక్స్ట్ వన్ 75th బిట్ అండి. సమ్ ట్రీస్ ఆర్ బిల్డింగ్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్ బిల్డింగ్స్ ఆర్ ప్యారెట్స్ అన్నాడండి. మనకి ఇక్కడ ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒక 2 స్టేట్మెంట్స్ నుంచి ఒక 4 conclusions ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఆల్ ప్యారెట్స్ ఆర్ ట్రీస్ అన్నాడు. ఆల్ ప్యారెట్స్ ఆర్ ట్రీస్ అని మనకి ఇచ్చాడండి. మనకి ఇక్కడ ఆల్ ప్యారెట్స్ ఆర్ ట్రీస్ అని ఎక్కడా లేదండి. అలాగే ఆల్ ప్యారెట్స్ ఆర్ బిల్డింగ్స్ అన్నాడండి. ఆల్ ప్యారెట్స్ ఆర్ బిల్డింగ్స్ అన్నాడు. ఆల్ ప్యారెట్స్ ఆర్ బిల్డింగ్స్ అని కూడా లేదండి. ఆల్ బిల్డింగ్స్ ఆర్ ప్యారెట్స్ అండి. సమ్ ప్యారెట్స్ ఆర్ బిల్డింగ్స్. ఆల్ ప్యారెట్స్ ఆర్ ఆల్ బిల్డింగ్స్ ఆర్ ప్యారెట్స్ అన్నప్పుడు సమ్ ప్యారెట్స్ బిల్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సి అండి. నో ప్యారెట్ ఈజ్ ఎ ట్రీ అన్నాడు. సో నో ప్యారెట్ ఈజ్ ఎ ట్రీ అని కూడా ఇవ్వలేదు. సో సమ్ ప్యారెట్స్ ఆర్ బిల్డింగ్స్ అండి. సో మనకి ఆన్సర్ అనేది సి అవుతుందండి. 4th one సి అండి ఆన్సర్ అనేది. నెక్స్ట్ వన్ 79th అండి. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లోని ఎక్స్పెండిచర్ ఐటమ్స్ ఫర్ కంపెనీ జెడ్ గురించి ఇచ్చాడండి. ఇయర్ అనే కాలం ఇచ్చాడు, శాలరీ ఇచ్చాడు, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బోనస్, ఇంట్రెస్టెడ్ ఆన్ లోన్స్, ట్యాక్సెస్. వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ బోనస్ పెర్ ఇయర్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ బోనస్ పెర్ ఇయర్ అని అంటున్నాడు. ఇక్కడ మనకి 5 years ఇచ్చాడు. 2011 నుంచి 2015 వరకు ఇచ్చాడు. ఈ 5 years లో బోనస్ ఇచ్చాడండి. ఈ బోనస్ ని మీరు టోటల్ చేయండి. అంటే 15 + 16.5 + 17.3 +
17.9 ప్లస్ 18.5 గా మీరు చేస్తే మనకి 85.2 అని వస్తుందండి. బై అక్కడ 5 ఇయర్స్ కాబట్టి బై 5 అండి. దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 17.04 అనేది ఆన్సర్ గా మనకి వస్తుందండి. నెక్స్ట్ వన్, సేమ్ టేబుల్లోనే వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ జెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 అన్నాడు. 2011లో మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ జెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 అన్నాడండి. యాక్చువల్లీ ఈ 11లోనే మనం దీన్ని టోటల్ చేస్తే, ఈ 11లో ఉన్న ఎక్స్పెండిచర్ అన్ని టోటల్ చేస్తే మనకి 5.4 lakhs అనేది వస్తుందండి. ఆన్సర్ అనేది సి అవుతుందండి మనకి. నెక్స్ట్, సేమ్ టేబుల్లోనే వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2012 అంటున్నాడు. 2012లోని ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ శాలరీ, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ని శాలరీతో పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడండి. మనకి 233/557 గా మనం తీసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేస్తే 0.418 సంథింగ్ వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ 0.41 అంటే 41%, 41.8% గా మనకు వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ ఏ అండి. ఏ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ 83 అండి. బిఈఏఆర్ బియర్ ఈక్వల్ టు YVZI అనేది ఇచ్చాడండి. అలాగే దాని బిల్డింగ్ అనే దానికి ఏ ఆన్సర్ వస్తుంది అంటున్నాడండి. ఇక్కడ చూడండి, ఏం లేదండి, ఎం వరకు నేను ఆల్ఫాబెట్స్ తీసుకుని తర్వాత రివర్సింగ్ ఆర్డర్ లో రాశాను. A to Z, BY, CX, DW, EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN. బిఏఆర్ కి బి అంటే వై వై తీసుకున్నాడు, ఈ అంటే వి తీసుకున్నాడు, ఏ అంటే జెడ్ తీసుకున్నాడు, ఆర్ అంటే ఐ తీసుకున్నాడు. సేమ్ అలాగే బిల్డింగ్ ఏం తీసుకోవాలండి, బి అంటే వై, యు అంటే ఎఫ్, ఐ అంటే ఆర్, ఎల్ అంటే ఓ, డి అంటే డబ్ల్యూ, ఐ అంటే ఆర్, ఎన్ అంటే ఎం, జి అంటే టి. ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్, if the cost price of 150 articles is equal to the selling price of 80 articles అన్నాడండి. కాస్ట్ ప్రైస్ 120 ఆర్టికల్స్, సెల్లింగ్ ప్రైస్ 80 ఆర్టికల్స్ కి ఈక్వల్ అన్నాడు. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఫైండ్ చేయమంటున్నాడు. ఇక్కడ 120 కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 80 సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 80/120 2/3. అంటే నాకు ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్ టు 2/3 అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అండి మనకి. సో అది 1/2 ఇంటూ 100 50% అండి. ఈ ఫార్ములా ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అండి. ఆ ఫార్ములాని గుర్తించుకుని మనం క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ 88th బిట్ అండి. రైల్వేకి ఒక నెంబర్ అనేది ఇచ్చాడు, స్టేషన్ కి ఏ నెంబర్ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ రైల్వేకి ఆర్ అంటే మనకి 24 అండి. మీరు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఆర్ వాల్యూని కౌంట్ చేస్తే 24, ఆర్ వాల్యూని కౌంట్ చేస్తే 18 వస్తుందండి. బట్ 24 ఇచ్చాడు. ఏ వాల్యూకి 1 వస్తుంది, 7 ఇచ్చాడు. ఐ వాల్యూకి 9 వస్తుంది, 15 గా తీసుకున్నాడు. ఎల్ కి 12 వస్తుంది, 18 గా తీసుకున్నాడు. డబ్ల్యూకి 23 వస్తుంది, 29 గా తీసుకున్నాడు. ఏకి 1 వస్తుంది, 7 గా తీసుకున్నాడు. వైకి 25 వస్తుంది, 31 గా తీసుకున్నాడు. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్ కి ఆ నెంబర్ ఎంత వస్తే 6 యాడ్ చేశాడండి. ఆర్ అంటే 18 + 6 24, ఏ అంటే 1 + 6 7, ఐ అంటే 9 + 6 15, ఎల్ అంటే 12 + 6 18, డబ్ల్యూ అంటే 23 + 6 29, ఏ అంటే 1 + 6 7, వై అంటే 25 + 6 31. అటువంటిప్పుడు స్టేషన్ కి ఎస్ అంటే 19 + 6 25, టి అంటే 20 + 6 26, ఏ అంటే 1 + 6 7, టి అంటే 20 + 6 26, ఐ అంటే 9 + 6 15, ఓ అంటే 15 + 6 21, ఎన్ అంటే
14 ప్లస్ 6 20. సో ఇది ఆన్సర్ గా మనకి వస్తుందండి. సో ఆన్సర్ బి అండి. సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్. సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లోని ఏ ఆపరేషన్స్ ని యూజ్ చేస్తే మనకి 88 వస్తుంది అంటున్నాడు. మీరు కొంచెం ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు, చేసుకుని ఈజీ వేలో చేసుకోవచ్చు. మనకి ఇది ఇచ్చిన ఆన్సర్ డి అనేది ఇచ్చాడు. 64 డివిజిబుల్ 4 ఇంటూ 5 ప్లస్ 8. బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ఏది ఉంటే అది చెయ్యాలండి. 64 డివిజన్ 4 అంటే 16 వస్తుందండి. 16 ఇంటూ 5 తర్వాత ఇంటూ ఏ కదండి. 16 ఇంటూ 5 అనేది అంటే 80 వస్తుంది. 80 ప్లస్ 8 అంటే 88 అనేది వస్తుంది. ఇక్కడ మనకి 3 షేప్స్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది హూ హ్యావ్ చూజ్ ఆర్ట్స్ కోర్స్ గురించి, అలాగే సర్క్యులర్ షేప్ అనేది సైన్స్ కోర్స్ గురించి, అలాగే రెక్టాంగులర్ స్క్వేర్ షేప్ అనేది డాన్స్ గురించి ఇచ్చాడండి. మనకి హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చూజన్ ద సైన్స్ కోర్స్ అన్నాడు. సైన్స్ కోర్స్ అంటే నాకు సర్కిల్ అనేది ఇచ్చాడు. ఈ సర్కిల్లో ఉన్న టోటల్ మెంబర్స్ ని కౌంట్ చేయండి. 62 ప్లస్ 44 అంటే 106. 106 ప్లస్ 12 118. 118 ప్లస్ 23 141 అండి. సో ఆన్సర్ అనేది ఏ అండి, 141 గా వస్తుందండి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్. 94 అండి. సేమ్ ప్రీవియస్ పాయింట్ ఏంటంటే సేమ్ ఇది. మనకి సెలెక్ట్ ద, మనకి ఇక్కడ ఏ ఆపరేషన్స్ ని యూజ్ చేస్తే మనకి 195 వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది ఉందండి. ఇక్కడ 21 ఇంటూ 9 ప్లస్ 13 మైనస్ 7 అన్నాడండి. 21 ఇంటూ 9 అంటే ఎంత వస్తుందండి? 21 ఇంటూ 9 అంటే 189 వస్తుందండి. 189 ప్లస్ 13 అంటే 199 ప్లస్ 3 202 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 195. ఆన్సర్ అనేది డి అనేది ఆన్సర్ గా వస్తుందండి. నెక్స్ట్ వన్ 97th అండి. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి దానిలో మోడ్ వాల్యూని ఫైండ్ చేయమంటాడు. మోడ్ వాల్యూ అంటే రిపీటెడ్ గా ఏ నెంబర్ అయితే ఎక్కువ రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ వాల్యూ కింద తీసుకుంటామండి. ఇక్కడ మనకి ఎక్కువ రిపీట్ అయింది 5 అనేది 3 టైమ్స్ రిపీట్ అయిందండి. సో 5 అనేది మోడ్ వాల్యూ కింద మనం తీసుకుంటామండి. సో ఆన్సర్ అనేది సి అవుతుందండి. 99th బిట్ అండి. పి బాట్ ఎన్ ఆర్టికల్. 400 రూపీస్ కి ఒక ఆర్టికల్ అనేది బాట్ చేశాడు. అలాగే దాన్ని సేల్ చేశాడు. ఎంతకి సేల్ చేశాడు? 10% కి ప్రాఫిట్ కి సేల్ చేశాడు. 10% ప్రాఫిట్ వచ్చింది అంటే 400 కి తీసుకున్నది 10% ప్రాఫిట్ అంటే 40 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే దాన్ని ఎంతకి సేల్ చేశాడు? టోటల్ గా 440 రూపీస్ కి సేల్ చేశాడు. ఇప్పుడు వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద 440ని ఇంక్రీజ్ చేస్తాను అంటున్నాడు. ప్రాఫిట్ ఇంక్రీజ్ 460 కి సెల్లింగ్ అమ్మితే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. మనం దేనికి క్యాలిక్యులేషన్ చేయాలండి? 10% ఇంక్రీజ్ అయిన తర్వాత అంటే 440 రూపీస్ ని 460 కి సేల్ చేస్తే ఎంత పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. దానికోసం మనం నార్మల్ గా నేను 400 కి తీసుకుంటున్నాను. కాస్ట్ ప్రైస్ 400 అనుకుంటున్నాను. సెల్లింగ్ ప్రైస్ 460 అనుకుంటున్నాను. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 60 రూపీస్. ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటే 60/400 ఇంటూ 100 15%. ఆల్రెడీ మనకి 10% ముందుగానే మనకి ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంకెంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టండి? 5% ఇంక్రీజ్ అయినట్టండి. సో ఆన్సర్ అనేది ఏ అండి.